స్విట్జర్లాండ్ నగరం దావోస్లో అదానితో కలిసి కూర్చొని మాట్లాడి ఎంఓయూలు చేసుకున్నారు. 7 రకాల ఒప్పందాలు చేసుకున్నారు. ఈ 7 ఒప్పందాల మొత్తం విలువ 12,400 కోట్ల రూపాయలు. తెలంగాణకు చాలా ఘనంగా 12,400 కోట్ల రూపాయలు తీసుకొస్తున్నామని మీరు చెప్పారు. మీరు విచారణ చేయాలి, ప్రజలకు వాస్తవాలు చెప్పాలి, స్పష్టంగా పత్రికా ప్రకటన చేయాలి. ఆ ఒప్పందాలు రద్దు చేసుకోవాలని సిపిఎం తెలంగాణ కమిటీ రక్షించే దానికోసం చేసే ప్రయత్నం ఒకటే కాదు. మోడీ గారు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గత మతోన్మత పద్ధతులు కానీ, నియంత్రిత పద్ధతులు కానీ, బీజేపీ రాజకీయాధికారులు లేకుండా చేయడం అనేది చాలా కీలకం. బీజేపీ అధికారంలోంచి పోవడానికి జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కొంత మెజార్టీ తగ్గిందని సంతోషపడ్డాం. కానీ ఆ ప్రమాదం పూర్తిగా పోలేదు. కొంత మెజార్టీ తగ్గినప్పటికీ యథాప్రకారం ఈ దుర్మార్గాలను కొనసాగుతున్నాయి. అంతేగాని ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో హర్యానాలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇది ఒక ప్రమాద సంకేతం. ఇటీవలే జరిగిన పార్లమెంట్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చింది. అక్కడ మహారాష్ట్ర ఎన్నికలు అంటే ఒక చిన్న రాష్ట్రం అనుకోకండి, చాలా ముఖ్యమైన రాష్ట్రం. అది పెద్ద రాష్ట్రం, ఆర్థిక రాజధాని. అక్కడ మొత్తం దేశానికి ఆర్థిక మకుటం మహారాష్ట్ర. అట్లాంటి కీలకమైన రాష్ట్రంలో బీజేపీ మతోన్మాద శక్తులు గెలవడం చాలా ప్రమాదకరం. మరి ఇట్లాంటి ప్రమాదకరమైన ధోరణి ముందుకు వస్తున్న తరుణంలో రాబోయే కాలంలో బీజేపీకి వ్యతిరేకంగా చైతన్యం చేయాల్సిన అవసరం, బాధ్యత ఎక్కువగా మనపైన ఉంది. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ వేగంగా పెరుగుతోంది. బీజేపీ గ్రామసీమల్లోకి రకరకాల మార్గాల ద్వారా మహిళల్లోకి, మేధావుల్లోకి, లాయర్లోకి, డాక్టర్లలోకి, అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజనుల్లోకి, రకరకాలుగా విద్యా సంస్థల్లోకి రకరకాలుగా ప్రవేశిస్తోంది. కాబట్టి ఏ రూపంలో వచ్చినా సరే ఆ బీజేపీని ఎదుర్కొనే దానికోసం సకల శక్తులు ఉపయోగించడానికి తెలంగాణలో సిపిఎం పార్టీ సిద్ధపడుతోంది. రాబోయే కాలంలో బీజేపీ యొక్క మతోన్మాదాన్ని ప్రధాన శత్రువుగా భావించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తోంది. ఆ బీజేపీని ఓడించడం కోసమే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశాం. సిపిఎం పోటీ చేసిన భువనగిరి సీట్లో తప్ప మిగతా అన్ని సీట్లలో కూడా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది సిపిఎం. అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మేము పోటీ చేసిన 16 సీట్లు 19 సీట్లు దాకా మిగతా అన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేశాం. ఎందుకని? బీజేపీని ఎదుర్కొనే కూటమి అఖిల భారత స్థాయిలో ఇండియా బ్లాక్ అనేది ఏర్పడింది. దాంట్లో సిపిఎం పార్టీ కూడా భాగస్వామ్యం ఉంది. సిపిఎం పార్టీ భాగస్వామ్యం ఉంటేనే కాదు, ఒక మాటలో చెప్పాలంటే ఆ కూటమి ఆ రకంగా ఏర్పడటానికి ఎర్ర జెండా చేసిన కృషి, ముఖ్యంగా ఎర్ర జెండా నాయకుడు దివంగత నాయకుడు సీతారాం యెచూరి చేసిన కృషి చాలా కీలకమైంది. ఆ ఇండియా